పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్ పాలన మారిపోయిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మంజీరా నదిని కలుషితం చేసి ప్రజలతో విషం నీళ్లు తాగిస్తారా అని ప్రశ్నించారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. ఈ రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయి లెక్క అయిపోయింది. పిచ్చోడి చేతిలో రాయి లెక్క అయిపోయింది. ఎటు విసురుతాడో తెలియదుగా. ఆ రాయి ఎవల మీద పడుతుందో ఎటు విసురుతారో తెలియకుండా అయిపోయింది రేవంత్ రెడ్డి పాలన. మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారా మీరు? ఎంతకాలం తప్పించుకుంటారు? వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు అయినా వదల మీ భర్త మీరు అనుకుంటూనే ఒక్కనొక్కని చింతపండు చేస్తా. 2 ఎకరాల భూమి ఉన్నది, ఏడాదికి 2-3 లక్షలు సంపాదిస్తాము అన్నది. ఆ భూములనేమో రియల్ ఎస్టేట్ బేరం చేస్తారట. మన ఊరు భూములు గుంజుకొని ఈడ కంపెనీలు పెడతాడట. అంటే నిన్ను ముఖ్యమంత్రి చేసింది రియల్ ఎస్టేట్ బేరం చేయడానికా, రైతుల్ని కాపాడడానికా? నువ్వు దేనికోసమైనా ముఖ్యమంత్రిగా ఈ రైతుల ఉసురు పోసుకుంటావు. ఎంత విషంగా మారిందో నల్గొండ జిల్లా. ఈరోజు వాళ్ళు విషం దిగమింగుకొని నల్గొండ ప్రజలు బతుకుతున్నారు. ఇవాళ విషాన్ని దిగమింగుతున్నది నల్గొండ. ఆ నల్గొండను బాగు చేయడాలంటే మూసీ ప్రక్షాళన చెయ్యాలి. ఆ మూసీని బాగు చేద్దామని మేమంటే మీరు అడ్డం పడుతున్నారు. అంటే నల్గొండ ప్రజలు సావాల్సిందేనా శాశ్వతంగా?